హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు 100 టీవీ. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి ఇంటిపై తన సొంత భార్య కూతురే పోరాటం చేస్తున్నారు. నన్ను వదిలేశాడు, నా కూతుర్ని నన్ను పట్టించుకోవట్లేదు, వేరే దాంతో ఉంటున్నాడు అని వాళ్ళ సొంత భార్య కూతురు వచ్చి తన ఇంటి ముందే కూర్చొని ధర్నా చేయడం జరుగుతుంది. ఈ మ్యాటర్ చాలా సంచలనంగా మారడం కూడా జరిగింది. దీనిపై దువ్వాడ శ్రీనివాస్ గారు ఎలా స్పందిస్తారు, అసలు ఆయనతో పాటు ఉన్న ఇంకొక ఆమె ఎవరు, ఇలా అనేక విషయాల గురించి మనతో చర్చించేందుకు మనతో పాటు ప్రముఖ క్రిమినల్ అడ్వకేట్ విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడుతున్నాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అసలు ఈ విషయాన్ని ఎలా తీసుకోవాలి మేడం? ఇలా సొంత భార్య పిల్లలు ఉండంగా, అది కూడా ఎమ్మెల్సీ స్టేజ్ లో ఉన్న ఆయన. ఒకటమ్మా, సొంతం 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 అని అంటున్నారు కదా. సొంతం అని అంటే అర్థం ఏంటో తెలుసునా? భర్త యొక్క రిక్వైర్మెంట్స్ అన్ని పూర్తి చేసే వాళ్ళని సొంతం అంటారు. భార్య అవని, కూతురు అవని, తల్లి అవని. ఎలా రియాక్ట్ అవుతారు అని అంటే, ఇప్పుడు మనం ఇంట్లోనే ఉన్నాం, నీ ఇష్టాలు, నీకు పెళ్ళి అయితే నీ భార్యకి చెప్తావు నాకు ఇది ఇష్టం, లేదు మీ అమ్మకి చెప్తావు. మీ ఇంట్లో ఉన్నావు అనుకో, నాకు ఇది ఇష్టం అని తల్లికి నువ్వు చెప్పక్కర్లేదు, ఆవిడకి తెలుస్తుంది. ఎందుకంటే పుట్టింది నుంచి నేను పెంచుతుంది కాబట్టి. దాని తర్వాత భార్య. సో భార్య భర్త ఇష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలి ఏంటి అనేది చూసుకుంటే, పొరుగింటి పుల్లకూరకు వెళ్ళు భర్త. తప్పు అని కాదు, నేను భార్యది తప్పు అని నేను అన్నాను, నేను ఒకడికి భార్యనే. సో భార్యది తప్పు అని అన్నాం. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, అతను ఏం కావాలనుకుంటున్నాడు, అలా అని మనం పచ్చిగా మాట్లాడుకోవట్లేదు. ఆయన రిక్వైర్మెంట్ అని అంటే ఒక్కటే అని అనుకోకండి జనాలు. ఎందులోనైనా భార్య అంటే తల్లిలా ఉండాలి, చెల్లిలా ఉండాలి, ఒక మంత్రిలా ఉండాలి, భార్యలా ఉండాలి. ఇన్ని రకాల పోషణలు పోషించేదాన్నే భార్య అంటారు. ఇవన్నీ గనక డ్యూటీస్ కరెక్ట్ గా చేస్తే ఏ డ్యూటీలోని బయటకు వెళ్లే అవసరం లేదు. ఎంత పని ఉన్నా సాయంత్రం దీపాలు పెట్టే టైంకి పూర్వకాలంలోని ఇంటికి వెళ్ళిపోవాలి అని భర్తలు ఎందుకు అనుకునేవారు? ఈ పనులన్నీ భార్యలు చేసేవారు కాబట్టి. అంటే ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ కదా అంటారు. మేము వర్కింగ్ ఉమెన్సే, అందరూ వర్కింగ్ ఉమెన్సే. పూర్వకాలం వాళ్ళు మనకన్నా ఎక్కువ పని చేసేవారు. వాళ్ళు చేసిన పనిలో ఆవగింజలు అరభాగం మనం చేయట్లేదు. అన్ని పనులు చేసుకుని కూడా భర్తను గుమ్మం దాటకుండా చేసుకునేవారు వాళ్ళు. అంటే అస్తమానం మనం వెనకాట్లో ఉండాలా అని కాదు, ఉండక్కర్లేదు. పిల్లడు ఏడుపు విని వాడికి ఏ అవసరం ఉందో తల్లి కనబెట్టగలదు. కడుపు నొప్పి వస్తే ఒక రకంగా ఏడుస్తాడు, ఆనందంగా ఉన్నప్పుడు చంటి పిల్లడు ఒక రకంగా ఏడుస్తాడు, కొడితే ఒక రకంగా ఏడుస్తాడు. అంటే ఆ శబ్ద తరంగాన్ని బట్టి తల్లి నిర్ణయిస్తుంది. భార్యలు కూడా అంతే. బయటికి వెళ్తున్నాడు, నన్ను పిల్లల్ని వదిలేసి వెళ్తున్నాడు అని అంటే ఇన్ని రోజులు ఏం చేశారు? ఒక కన్ను వేసి ఉంచాలి భర్త మీద. భార్య మీద భర్త కన్ను వేసి ఉంచుతాడు కదా, భర్త మీద కూడా భార్య కన్ను వేసి ఉంచాలి. ఎక్కడికి వెళ్తున్నాడు? ఎమ్మెల్యే అవనేయండి, దేశానికి ముఖ్యమంత్రి అవనేయండి, ఏది అవనేయండి, భర్త ఏం చేస్తున్నాడు అనేది మనం చూడాలి. మనకు ఆ హక్కు ఉంది కదా భార్యలకి. నిన్నెవరు ఆపరు కదా. ఆయన భార్యగా ఇప్పుడు చెప్తున్నారు కదా మీరు, నేను భార్యని, నా కూతుర్ని భార్య అని చూడకుండా నన్ను వదిలేసి వేరే వాళ్ళతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నారు అని అంటున్నారు. అక్రమ సంబంధం అనేది ఎందుకు వస్తుంది? మనం ఇంట్లో సక్రమంగా లేకపోతే. ఏంటంటే చిన్న చిన్న గొడవలు గాలివానలా మారుతాయి. మనస్పర్ధలు ఎప్పుడు ఎలా ఉండాలంటే, భార్యాభర్తల మధ్యలోనేమో పొద్దున్న కొట్టేసుకోవాలి, పొడి చేసుకునే రేంజ్కి వచ్చేస్తారు. ఇంజ్యూర్స్ కూడా అవుతాయి, దెబ్బలు తగులుతాయి. ఏమైనా సరే నైట్ అయ్యేసరికి మొగుడు మర్చిపోవాలి, పెళ్ళం మర్చిపోవాలి, ఇద్దరు ఏకమైపోవాలి. రేపు మార్నింగ్ మళ్ళీ కొత్త శుభోదయం అనమాట. గొడవలు ఉండవు, డైవర్స్ దాకా వెళ్ళవు, బయట రచ్చ రచ్చ అవ్వదు. ఈవేళ ఈ మొగుడు పెళ్ళంతో అవ్వదు. రేపొద్దున అమ్మాయి పాప ఉంది, రేపు ఈ టీవీలు న్యూస్, ఆ అమ్మాయికి పెళ్ళవ్వాలా? ఒకవేళ మంచివాడే చేసుకున్నాడే అనుకో, అల్లుడు మంచివాడే కాదని అన్నా నేను. ఎప్పుడో అప్పుడు వాడికి మొగాడు కదమ్మా, ఏదో తిక్కరేగుతుంది. ఇది ఎక్కడ వస్తుందన్నమాట. పెద్ద చెప్పావులే, మీ నాన్న మీ అమ్మాయి ఇలా చేశారు కదా, చాలులే చెప్పావు అంటాడు. మన ఇంపాక్ట్ పిల్లల మీద పడుతుంది. సో ఇది మనం దీనేమి పెద్ద రెచ్చగొట్టక్కర్లేదు.
ప్రతి రాజకీయ నాయకుడు అవనేయండి, మామూలు కామన్ మ్యాన్ అవనేయండి, ఎవరవనేయండి, సినిమా ఫీల్డ్ వాళ్ళే అవనివ్వండి, కామన్ మ్యాన్ ఎవరైనా, మ్యాన్ ఆర్ ఉమెన్ ఎవరైనా సరే ఇలాంటి వాటికి కొంచెం మొగ్గు చూపిస్తూ ఉంటారు. మానవ సహజం అది. ఎందుకంటే రోజు ఒకే రకం కూర వండి పెడతావు, వాడికి నచ్చదు. నువ్వు రోజు ఇదే పెడుతున్నావు కదా, నువ్వు హోటల్కి వెళ్ళి తింటున్నావా లేదా? మీరు ఫుడ్లు ఆర్డర్ చేసి తింటున్నారా లేదా? స్విగ్గీలు జొమాటోలు ఎందుకు వచ్చాయి? ఇంటిలో నీకు నచ్చింది వండట్లేదు కాబట్టి కదా నువ్వు స్విగ్గీ ఆర్డర్ చేస్తున్నావు, అవునా కదా? చిన్న లాజిక్ ఇది. నువ్వు ఇష్టమైంది ఇంట్లో చేసి పెట్టావనుకో, ఇష్టమైనది మనసుకి నచ్చినట్టు ప్రజెంట్ చేసావనుకో, అది ఆర్డర్ చేయడు. ఏమంటాడు అప్పుడు? ఈ రంగు రుచి ఏదో కనిపిస్తోంది కానీ టేస్ట్ లేదో ఇక్కడే ఉందంటాడు. చిన్న లాజిక్ అది. ఒక భార్యని పక్కన పెట్టినా మేడం, కూతురు ఉంది అనే ఒక విషయం నేనేం చెప్తున్నాను, భార్య తర్వాతే కదా కూతురు. భార్య ఇప్పుడు ఇంట్లోని ఎప్పుడైనా డిస్టర్బెన్స్ వచ్చింది అంటే ఇక కూతురు లేదు, కొడుకు లేదు, అతని తల్లి తండ్రిని కూడా కేర్ చేయనంత పీక్ వెళ్ళిపోతాడు మొగాడు. మొగాడిని ఎప్పుడు మొగాని ఆడవాళ్ళు వాళ్ళకి ఒక ఈగో అనేది ఉంటుంది. ఆ ఈగో హట్ అయిందంటే ఆ టైంలో ఏం చేస్తున్నాను అని వివేకం కోల్పోతారు. అవన్నీ రాకుండా ఉండాలి అంటే మనకి అంటూ ఒక కష్టం ఉంది కదమ్మా. ఏదైనా 4 గోడల మధ్యన జరగాలి అని పూర్వకాలం వాళ్ళు అనేవాళ్ళు. అంటే వాళ్ళు పిచ్చివాళ్ళు కాదు. ఇగో ఇలాంటివన్నీ రోడ్డుకి ఎక్కి రచ్చకెక్కుకున్నాను. ఇప్పుడు వీళ్ళందరూ కొట్టుకున్నారు, ఆయన ఒక పొజిషన్ లో ఉన్నాడు కదా. ఆయన పొలిటికల్ కెరియర్ పాడైపోయిందా ఈ రచ్చరచ్చలతోటి? ఏదో ఉందే అనుకో, నలుగురు మధ్యని కాకుండా ఇంట్లోకి తీసుకొచ్చి ఏంటి అసలు నువ్వు చేసే పని ఇది అని ఆవిడ బెదిరించాలి. ఆవిడ మొగుడిని కొట్టే హక్కు కూడా ఆవిడకుంది. పెళ్ళాన్ని కొట్టే హక్కే మొగుడికి ఉంటుందని అనుకోకండి, మొగుడిని కొట్టే హక్కు కూడా పెళ్ళానికి ఉంది. వాడు చెడిపోతున్నాడు అని అంటే ఇంట్లో 4 గోడల మధ్యన తలిపేసి తన్నొచ్చు. బాగు చేస్తున్నావు. నేను అదే తల్లి తన్నదా? మనకు విజువల్స్ వచ్చాయి మేడం. అంటే ఈ భార్య పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అది జరిగితే అక్కడ పోలీస్ రక్షణ శాఖ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ముందే ఈయన కట్టెలు తీసుకొని ఏదో ఏది కనిపిస్తే చేతులతో తీసుకొని వాళ్ళ మీదకి వెళ్ళడం జరుగుతుంది. ఇలా అందరి ముందు ఆయన అలా వెళ్ళడం ఈవిడ కూడా ఒక కట్టె తీసుకుని ఉంటే ఆయన కట్టె దింపేవాడు కదా. కొట్టాలి, అంత రేంజ్ కి వెళ్ళకూడదమ్మా. తప్పులు మనం ఏంటంటే ఇది పొలిటికల్ మ్యాన్ ఆయన ఇష్యూ ఉంది కాబట్టి ఇప్పుడు మనం అందరికీ చెప్పుకోవడానికి అదొక టాపిక్ దొరికింది అని అనుకుంటాం. ఎక్కడ ఉన్నాయి లేవు అని ఎవ్వరు సతీ అనసూయలు లేరు, శ్రవణ కుమారులు లేరు. ఇది కలియుగం. మనం ఉన్నది సత్యయుగంలో లేవు, కలియుగంలో. మిస్టేక్స్ జరుగుతాయి, మానవ సహజం, తప్పులు చేస్తారు. అది మనం సరిదిద్దుకోవాలి. చెప్పాం కదా, మన ఇంట్లోనే సరిదిద్దాలి. భార్యకి ఆ హక్కు ఉంది. రోడ్డు మీద పెట్టకూడదు. రోడ్డు మీద ఎప్పుడైతే పెడతారో కాపరాలు నిలబడవు. ఈగో హట్ అవుతుంది అక్కడ. ఆ హట్ అయినప్పుడు ఏమవుతుంది? నేను దీంతో నేను కాపురం చేయను అంటాడు. అంతే. ఏం చేయగలం? బలవంతంగా చేస్తామా? లీగల్ గా ఎలా ఉంటది మేడం? నేను అదే చెప్తున్నాను. లీగల్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ కాపురం ఉండదు. లీగల్ అంటే ఏంటనుకుంటున్నారు? తమాషానా మీకు? లీగల్ గా కోర్టుకి వెళ్ళి నోటీస్ ఇవ్వండి అంటారు. నోటీస్ ఇచ్చి వాడు కామ్ గా తీసుకొని సంతకం పెట్టేసి ఊరుకుంటాడు. అమ్మగాడు నాకు ఈ పెళ్ళం వద్దంటాడు. నువ్వు ఎలిగేషన్ పెట్టావు కదా, నీ మీద కూడా ఎలిగేషన్ పెడతాడు. నేను ఉండలేకపోతున్నాను, నన్ను కొడుతోంది, తిడుతోంది, టార్చర్ పెడుతోంది, నేను కాపురం చేయను అంటే కోర్టుకి ఏం పని లేదా? మీ ఇద్దరు కూర్చోండి, మేము కాపలా కాస్తాం, మీరు వెళ్ళండి అని అనరు. అది మీ ఇష్టం. లీగల్ ఎప్పుడు లీగల్ కోర్టు లా అండ్ ఆర్డర్ ఎప్పుడు రాకూడదు భార్యాభర్తల మధ్యన. వాళ్ళు పరిష్కరించుకోవాలి. అది లేదు అని అంటే అది డైవర్స్కి వెళ్ళిపోతాయి.